మాతృభాష మీద ప్రతి ఒక్కరికి అభిమానం ఉండాలి. ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇప్పట్లో ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే మాకు ఒక ప్రౌడ్ ఉంటుంది అని అనుకుంటారు బయట. దానికి నేను చెప్పా చూడండి, వినపడలేదు అరస్వచ్ఛమైన తెలుగు పదం, వినపడలేదు కనపడలేదు అరస్వచ్ఛమైన తెలుగుదనం కనబడలేదు. మాతృభాష మమకారం మంట కలిసిపోతుంటే, పరభాష ప్రోత్సాహం పొంగి పొరలిపోతుంటే, అమ్మలాంటి భాష అవహేళన చేయకు, చిన్ని నాటి భాషను చిన్ని చూపు చూడకు, కమ్మనైన భాష కమనీయనైన భాష. నిజంగానే నేను చెప్తున్నా, ప్రపంచంలో భారతదేశంలో అన్ని భాషలు చూడండి ఒకసారి, అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఏంది అనేసి. ప్రపంచంలో నేను చెప్తున్నా, కావాలంటే మీరు రెక్టిఫై చేయండి, ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పది. నిజం. దానికి ప్రూఫ్ నా భాష గొప్పదనం కాదు, ప్రపంచంలోనే చందోపశాసంతో కూడిన పద్యాలు కలిగిన ఏకైక భాష ఏదైనా ఉండాలి అంటే నా తెలుగు భాష. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తెబం, ఆడవెల్లి, తేడగిది, కందం, సీసం, ఇవన్నీ చందకు సంబంధించి ఎన్నో వృత్త పద్యాలు, ఎన్నో అలంకారాలు, వృత్యానుభాష, చేకానుభాష, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ఎన్నో ప్రాసాలంకారాలు. ఇన్ని అలంకారాలతో, ఇన్ని శబ్దాలతో, శబ్దాలంకారాలేమి, అర్థాలంకారాలేమి, ఇన్ని ఛందస్తో కూడినదే నా పద్యం, నా పాట. తెలుగు భాష 26 భాషలు, 26 అక్షరాలు ఇంగ్లీష్ భాషకి అంత పట్టుత్వం ఉంటే, అంతకు రెట్టింపులైన 56 అక్షరాలు ఉండే నా భాష పౌరుషం ఎంత, నా భాష పరిజ్ఞానం ఎంత, నా భాష విస్తీర్ణం ఎంత.